లాభ నష్టాల అంకెలతో మాత్రమే చూస్తే ఇది సరైన నిర్ణయం కావచ్చు. 32 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం భారం కదా అంటే కరెక్టే కదా అనిపించవచ్చు. కానీ ప్రాణత్యాగానికి సిద్ధమై సైన్యంలో చేరే సైనికుల్ని డబ్బుతో చూస్తారా? జీవితాన్ని దేశానికి అంకితం చేసే సైనికుడి జీవితాన్ని పెన్షన్లతో లెక్క పెడుతున్నారా? సైన్యం అంటే సార్వభౌమాధికారం, మన ఆత్మవిశ్వాసం కదా. మన దేశం, మన సైన్యం భావించిన చోట 4 ఏళ్లుగా నిర్ధారణ యోగులుగా మార్చే అగ్నిపథ్ పథకం సరైనదేనా? అగ్ని రాజుకుంది, అగ్నిపథ తీసివేయాలంటూ అంటుంది యువత. వెనకకి తగ్గేదా లేదంటున్న ప్రభుత్వం. మంత్రి సబితతో చర్చలు సఫలం, ఆందోళన వేచించిన IIIT విద్యార్థులు. ఏడు రోజుల నిరసనకు ముగింపు, ఇవాల్టి నుంచి క్లాసులకు విద్యార్థులు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి టెర్రర్, 7 పైన అటాక్, 6 సీరియస్. కైకలాపూర్ కొత్త ఫ్లైఓవర్ను ప్రారంభించిన కేటీఆర్. ఐటీ కారిడార్లలో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు. సికింద్రాబాద్ అల్లరి కేసులలో విచారణ ముమ్మరం, 16 డిఫెన్స్ కోచింగ్ అకాడమీస్ని గుర్తించిన పోలీసులు. అల్లరిలో వాట్సాప్ గ్రూపులే కారణం, 8 గ్రూపులను గుర్తించిన పోలీసులు. రాత్రంతా హైదరాబాద్లో వర్షం, జీహెచ్ఎంసీ అధికారుల అప్రమత్తం. రిజిస్ట్రేషన్లో తెలంగాణ దూకుడు, ఈ ఏడాది 1500 కోట్లు ఆదాయం అంచనా. ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు పిలుపు, హస్తిన రేవంత్ రెడ్డి విక్రమార్కం. పర్యావరణ పరిరక్షణపై ఏపీఐసీ ఫోకస్.
ప్రమాదాల నివారణతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ పై డ్రైవ్. ఇవాళ మరోసారి ఈడీ ముందు రాహుల్. ఇప్పటికే 40 గంటల పాటు విచారణ. కేవైసీ అప్డేట్ పేరుతో గణన మోసం. హైదరాబాద్లో 12 మంది సభ్యుల అరెస్ట్. విడుదల వారీగా ఆగని నియామకాలు. నావీ కోసం నేడే నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రపతి అభ్యర్థిపై అధికార పార్టీ మదనం. ఇవాళ వెంకయ్యనాయుడుతో మోడీ భేటీ. ఇవాళ బీజేపీ జాతీయ పార్లమెంటుకు బోర్డు సమావేశం. రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చ. దేశవ్యాప్తంగా 111 రాజకీయ పక్షాల ముందు అడ్రస్ లేని పార్టీలపై సిఈసి నిర్ణయం. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో దాడి. కత్తులు, గొడ్డలు, రుణాలతో బీభత్సం. భారత్ నేపాల్ మధ్య శ్రీరామని యాత్ర. కొత్త రైలును ప్రారంభించిన కేంద్రం. ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం. 300 విమానాలు కొనుగోలుకు అంచనా. పాక్ నుంచి 20 మంది జాలరులు విడుదల. అత్తరి, నాగా సరిహద్దుల నుంచి భారతులు. ముషరఫ్ పాకిస్తాన్కి వెళ్ళడం కష్టమే. సొంత దేశంలో అరుదైన వ్యాధికి లేని మందు. ఉగ్ర దాడి మతోమతానికి ప్రతీక. గురుద్వార్పై దాడిని ఖండించిన ఆర్ఎస్ఎస్.